వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలానికి చెందిన కల్పనకు గంగాపురం గ్రామానికి చెందిన ముత్యం రెడ్డితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 సంవత్సరాల లోపు కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడు ముత్యం రెడ్డి పట్టణంలోని ఓ షాప్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నిందితురాలు కల్పన పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. కాగా కల్పన 4 సంవత్సరాల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆ సమయంలో ఎల్గోయి గ్రామానికి చెందిన పండారి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రియుడు పండరితో కలిసి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితుడు పండరి బోరు మోటారు రిపేరు నెపంతో ముత్యం రెడ్డిని ఎల్కోయి గ్రామానికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే పొలంలో పండరి సోదరుడు విఠల్ త్రాడుతో రెడీగా ఉన్నాడు. సమయం చూసి ఇద్దరూ కలిసి ముత్యం రెడ్డి గొంతుకు త్రాడు బిగించి చంపేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ముందుగానే జేసీబీతో తీసి ఉంచిన గోతిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. ఇదిలా ఉండగా ఏమీ తెలియనట్లు నిందితురాలు కల్పన తన భర్త గత 2 రోజులుగా కనబడడం లేదంటూ ఈ నెల 18న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీశైలంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో కల్పన ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ప్రశ్నించగా వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు 3 నేరం ఒప్పుకున్నందున సోమవారం నాడు 3 నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలంలో తెలిపారు. మెల్లగా చేయండి, మెల్లగా దానికి వాడి కొంచెము ఇప్పుడు స్మెల్ బాగా స్మెల్ అయిపోయింది సార్. నీట్ అవల ఖరాబ్ చేస్తే పట్టి ముత్యం రెడ్డి అనే గంగాపూర్ అతను, నారాయణఖేడ్ మండల అతను మిస్సింగ్ అయినట్టుగా అతని భార్య వచ్చి మన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఆ ఫిర్యాదు పైన మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా ఎస్ఐ నారాయణఖేడ్ గారు ఆమె యొక్క కాల్ రికార్డు మిగతా ఇవన్నీ వెరిఫై చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక అనుమానితుడిని పండరి అనే అతను ఎక్కువ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కాల్ సస్పిషన్ మీద అతన్ని ఈరోజు పిలిచి ఇంటరాగేషన్ చేస్తే అతను తన యొక్క తప్పుని ఒప్పుకున్నాడు. ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ ముత్యం రెడ్డిని ఇతను అదే రోజు 16th రోజు అతని హెచ్చరు ఎల్గోయి గ్రామస్తుడు, మనూరు మండలం. అతను ఆ రోజు ఉదయం మధ్యాహ్నం ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ తీసుకొని అతని పొలం దగ్గర ఎల్గోయి దగ్గర తీసుకొచ్చి చంపి అక్కడే ఆయన పొలంలో గుంత తీపిచ్చి అందులో బుంద పెట్టి పైన పూజ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆ ఇన్వెస్టిగేషన్లో అతను తన తప్పును ఒప్పుకున్న తర్వాత అతని కన్ఫెషన్ ఆధారంగా ఇక్కడ పొలం దగ్గరికి రావడం జరిగింది. అతను చూపించాడు ఆ స్థలాన్ని. తర్వాత ఎంఆర్ఓ గారిని, మన మనూరు తహసీల్దార్ గారిని వారి సమక్షంలో ఆ యొక్క సమాధిని ఓపెన్ చేయించి ఎగ్జిబిషన్ చేయించిన తర్వాత ఆ బాడీని కనుగొనడం జరిగింది. వారి రక్త బంధువులు బాడీని ఐడెంటిఫై చేశారు. చనిపోయిన అతను ముత్యం రెడ్డిది ఆ బాడీ అని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోస్ట్ మార్టం చేయించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.